సమాజానికి నా వంతు కృషి పురోగతి చూపలేక పోయినందున గత ప్రభుత్వ విధానాలు నచ్చక విసిగి వేసారి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జనరల్ ఎలక్షన్ కు ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరి వారి ఆదేశముల మేరకు గుంటూరు జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నా వంతు కృషి చేసి ఉన్నాను. పై విషయంలోని మీ దృష్టికి తీసుకొచ్చినాను. జిల్లా పరిషత్కు నిధుల కొరత లేకుండా గ్రామాల్లో చాలా వరకు మౌలిక సదుపాయంలో కల్పన, శానిటేషన్ కొరకు మంచినీటి కల్పన తదితర విషయాల నిధుల వాడవచ్చును. ఈ విషయంపై నేను గౌరవనీయ ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిసి తెలియపరిచి ఉన్నాను. వారు గుంటూరు జిల్లా ప్రజా పరిషత్కు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నారు. ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మనస్ఫూర్తిగా నాకు మీ సహాయ సహకారాలు అందవలసిందిగా కోరుచున్నాను. మీ అందరి సహకారంతో ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి నిధుల విడుదల కొరకు మీ వంతు సహకారము అందించవలసినదిగా కోరుచున్నాను. ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారము జిల్లా పరిషత్ నిధులను మిమ్మల్ని అందరినీ కలుపుకొని ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయింపు చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి కృషి చేస్తానని మీకు సవనీయముగా తెలియజేసుకుంటున్నాను.